దాన్ని వాయిదా వేయించారు. అది ఎప్పుడు పెడతారు ఏంటి అనేది రేపు జనవరిలోనే ఎప్పుడు పెడతారు దాన్ని. ఇప్పుడు ఇది పూర్తిగా తెలుగుదేశం సభ అయితే పవన్ కళ్యాణ్ అసలు ఈ సభకు హాజరవ్వాలా హాజరవ్వద్దా అని పిలిచిన నేపథ్యంలో మొదట హాజరవుతారు అనేటువంటి దాని మీద వాళ్ళు కూడా అంగీకరించినటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఆయన కోటరీలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఆయన చుట్టూ ఉండేటువంటి సలహాదారులు కానీ ముఖ్యులు కానీ చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఇప్పుడు పొత్తు అనేటువంటి ప్రకటన జరిగింది కానీ తెలుగుదేశం పార్టీతో ఇప్పటి వరకు సీట్లు ఎన్ని దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి ఇవన్నీ తేలలేదు. ఇవన్నీ తేలకుండా ఇప్పటికే చంద్రబాబు నాయుడిని జైలుకి వెళ్ళి కలవటము, ఏకపక్షంగా పొత్తు ప్రకటన చేయటము, 2-3 సార్లు సమావేశం కావటం, ఈ ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనే దాని మీద ఉత్కంఠ ఇంకా జనసేనలో జన సైనికుల్లో ఉంది. ఒకవైపునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో దాడి చేస్తుంది. ఆల్రెడీ అయిపోయింది, ఆయన బానిసత్వం చేస్తున్నాడు, వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాడు పార్టీని, ఆయన పల్లకి ఇవన్నీ కూడా రొటీన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో వెళ్ళి సభలో రేపొద్దున ఎన్నికల సమయమైనటువంటి సభ ఇది, ఎన్నికల ముందు జరిగే సభ కాబట్టి ఈ సభలో ఎస్ మేమిద్దరం వెళ్తున్నాం, ఇద్దరం వెళ్తున్నారని ఆల్రెడీ ప్రకటించారు, ఇద్దరం పొత్తులో ఉన్నాం, మేము వెళ్తున్నాము, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత రేపొద్దున సీట్లలో ఏదైనా తేడా వస్తుంది, మాట్లాడుకోవాల్సి ఉంటుంది, పోట్లాడుకోవాల్సి ఉంటుంది అంతర్గతంగా. ఎక్కడికి వెళ్తాడు పవన్ కళ్యాణ్? ఇంకా ఒకసారి పబ్లిక్ గా బహిరంగ సభలో కమిట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళగలడు? ఇలాంటి మనము మొత్తం లాక్ అయిపోతే ఇబ్బంది అవుతోంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ కి తన సన్నిహితులు చెప్పినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీనికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. నేను రాలేను, యువగలం పాదయాత్రకు నాకు వేరు వేరు షెడ్యూల్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆల్రెడీ షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి ఫిబ్రవరిలోనే నేను వేరే ప్రోగ్రామ్స్ ఉంటే రాలేనని చెప్పాను. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకు రాకపోతే ఇంపాక్ట్ అనేటువంటిది ఉండదు అనేటువంటి ఒక ఆందోళనతో ఈ రోజున మొన్న ఆదివారం రోజున అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహ్వానం. ఇది 2 రకాల ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి దీంట్లో. జన సైనికుల్ని సాటిస్ఫై చేయి. ఇప్పటి వరకు ఏంటి, పవన్ కళ్యాణ్ వెంటబడుతున్నాడు చంద్రబాబు నాయుడు వెనకాల పొత్తు కోసం అనేటువంటి దాని మీద వైసీపీ ప్రచారంతో జన సైనికులందరూ వాళ్ళు కొంత షై ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంటికే వెళ్ళి ఈయన మాట్లాడారు, 2.5 గంటలు మాట్లాడారు ఈ నేపథ్యంలో. కాబట్టి మీరు సభకు రండి అనేటువంటి విధంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొంత రిక్వెస్ట్ అనేటువంటి దూరంలోనే చేశారు అన్నట్టు. ఎందుకంటే మనం ఒక సంకేతం ఇవ్వాలి, ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇంతకన్నా మరి